గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజే ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్లో ఫస్ట్ వీడియో. ఏం అప్లోడ్ చేద్దాం అని ఆలోచిస్తుంటే ప్రభాస్ వెహికల్ బుజ్జి వైజాగ్ వచ్చిందని తెలిసింది. సో మనం తొందరగా బయలుదేరి అక్కడికి వెళ్ళాలి కదా. అసలు ఎక్కడ ఉందా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే నన్ను వచ్చేసి విశాఖ వ్యాలీ స్కూల్ జూ దగ్గర ఉందంట. మరి ఈరోజు ఎక్కడ ఉందో తెలుసుకుందామంటే అనంతపురంలోని గోకార్డ్ దగ్గర ఉందని చెప్పి తెలిసింది. సో తొందరగా రెడీ అయ్యి ఫస్ట్ వ్లాగ్ చేయడానికి బయలుదేరాను. మా ఇంటి దగ్గర నుంచి అనంతపురం వచ్చేసి 10 కిలోమీటర్స్ దూరం అనేది ఉంటుంది. మధ్యలో మా ఫ్రెండ్ నరేష్ని పిక్ చేసుకొని బయలుదేరుతాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఇందాకలంతా మైక్ పని చేయలేదు. మైక్ కనెక్ట్ అయ్యింది కానీ రికార్డింగ్ అవ్వలేదు అన్నమాట. స్టార్టింగ్ కదా, ఇలాంటి తప్పులు అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాట్లాడిందంతా మళ్ళీ ఆడియో రికార్డ్ చేసి దీంట్లో యాడ్ చేయాలన్నమాట. చూద్దాం, ఫస్ట్ ఇది ఎక్కడ ఉన్నాడో చూడాలి. వెళ్తున్నాను. ఇదే నేను బోయిపాలెం, ఇది బోయిపాలెం ఊరు లోపలికి వెళ్తున్నాము. ఇంకా రాలేదు, నడుచుకుని అన్నాడు. నరేష్ ఎక్కడో ఉన్నాను అనుకో. బాబాయ్ ఇంకా రాలేదు. ఇక్కడ అన్నాడు. ఇదే నరేష్ అంటే, ఇదే నరేష్ బోయపాలెం హీరో అన్నమాట. ఇడు వ్లాగ్రా, యూట్యూబ్ వ్లాగ్స్. కల్కిది వెహికల్ ఉంది కదా, అనంతపురం వస్తుంది 10 గంటలకి. అది ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను. ఎక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉంటుందేమో. 10 గంటలకు వస్తుంది అన్నాడు. మరి 10 గంటలకి వచ్చేసిందో తెలీదు, ఏంటో తెలీదు. మరి పొద్దున 10 నుంచి నైట్ వరకు ఉంటుంది అంట. మ్యాచింగ్ వేసి కదా బ్లాగ్ రా ఇది. ఇక్కడ నుంచి ఇలా తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ అవన్నీ మొత్తం వీడియో అంతా తీసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 6 కిలోమీటర్స్ ఉంటుందండి మనం వెళ్ళే లొకేషన్. ఇక్కడ ముందు అనంతపురం వస్తుంది. అనంతపురం క్రాస్ అయ్యి 1 కిలోమీటర్ వెళ్తే మనకి వెళ్ళాల్సిన లొకేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మన బోర్డు. ఇది చూడండి. ఇది లెఫ్ట్ సైడ్కి ఇలా వెళ్ళిపోతే మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది లైసెన్స్ గురించి ఇక్కడే అవుతుంది. సో అక్కడ మరిపాలెం దగ్గర మనకి ఎల్ఎల్ఆర్ అనేది ఇస్తారు. ఎల్ఎల్ఆర్ తీసుకుని ఇక్కడికి వస్తే డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అనమాట. సో ఎవరైనా వైజాగ్లో తెలియకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. ఇదిగోండి, ఇక్కడికి వచ్చాము. అనంతపురం అండి, ఇది అనంతపురం బ్రిడ్జ్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 800 మీటర్స్ ఉంటుందండి. వస్తాం మనం ఆల్రెడీ.
లొకేషన్కి అయితే వస్తామండి. జనాలు అయితే నిండిపోయారు, ఏదో లైన్ కట్టినట్టున్నారు. ఇలా పంపిస్తున్నారేమో అటువైపు నుంచి. కొంచెం చూద్దాం. అదిగోండి బుజ్జి వెహికల్. ఆహా, ఆల్రెడీ ఫోటోలు తీయడం కూడా స్టార్ట్ చేస్తారు. 10 గంటలు అన్నారు, ఎగ్జాక్ట్ గా 10 గంటలకు వస్తామో అయినా ఫోటోలు దిగేస్తున్నారు. ఇప్పుడే తెలిసిందండి, అక్కడ ఫోటోలు దిగుతున్న వాళ్ళందరూ రికమెండేషన్ క్యాండిడేట్స్ అంట. కొంతమంది పోలీస్ రెఫరెన్స్ తోని, కొంతమంది సినీ ఫీల్డ్ రిఫరెన్స్లతోని వచ్చిన వాళ్ళే అందరూ. అలాంటి నార్మల్ వాళ్ళు అయితే వెళ్ళి ఫోటోలు దిగడం కూడా అవ్వదు. ఇక్కడే దూరం నుంచి వాళ్ళు ఫోటో దిగుతుంటే చూస్తూ, దూరం నుంచి ఫోటోలు తీసుకొని, దూరం నుంచి సెల్ఫీలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం. మనం ఏం చేయలేము. రెఫరెన్స్లు అయితే ఏం లేవు, రికమెండేషన్లు కానీ రెఫరెన్స్లు కానీ. బాబు ఏం దిగుతున్నారు కదా, కొంచెం సైడ్లో ఇస్తే కొంచెం వీడియో తీసుకుని వెళ్ళిపోతాం కదా దూరం నుంచి అయినా. సరిపోయింది. ఇప్పుడు ఇంకో బాంబు పేల్చారు. ఓన్లీ రికమెండేషన్లు కాదు, ఇక్కడ యూట్యూబర్లు కూడా పంపిస్తారంట. మనం కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ 15కి మించి సబ్స్క్రైబర్లు అయితే లేరు. సో మనల్ని అయితే పంపించరు, అందుకే నేను చెప్పలేదు కూడా. వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళే. వీళ్ళు అదేదో ఛానల్ ఉంటుందండి, చాలా ఫేమస్. వీళ్ళు ఇంటికి వెళ్ళి ముందు గూగుల్లో వెతికి వీళ్ళ గురించి, దాని తర్వాత నేను పోస్ట్ చేసుకోవాలి. థంబ్నెయిల్లోని వీళ్ళ ఫోటో యూజ్ చేస్తాను. కాపీరైట్ స్ట్రైక్ వచ్చేస్తామో భయం వేస్తుంది. అయితే ఇదే నా ఫస్ట్ వీడియో కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. గంట సేపు నుంచి నించున్నాను కానీ లోపలికి అయితే పంపించరంట. చూద్దాం. ఇక్కడ నుంచి అయితే నేను తొట్లకొండ వెళ్దాం అనుకుంటున్నాను వీడియో కోసం. ఒకవేళ అది వీడియో బాగుంటే అది నేను ఫస్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తాను, ఇది సెకండ్ వీడియో కింద పోస్ట్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, ఫాలో అవ్వండి.